ట్రూ ఫ్లేవర్స్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం చూడబోయే స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ సున్నుండలు. మరి సున్నుండలతో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్ననాటి స్వీట్ మెమరీస్ ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే ఏదైనా ఫంక్షన్ వచ్చినా పండగ వచ్చినా మొట్టమొదటిగా చేసే పిండి వంట సున్నుండలు. టేస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎంతో హెల్దీ కూడా. ఇందులో మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. ఈ సున్నుండల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 kg మినపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ ఛాయ మినపగుళ్ళని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు పొట్టు మినపప్పును కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మినపప్పుకి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని తురిమి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 kg మినపప్పుకి 1 kg బెల్లాన్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నట్లయితే 1 kg మినపప్పుకి ఒక 50 గ్రాముల వరకు పొట్టు పోతుంది కాబట్టి బెల్లాన్ని కూడా 50 గ్రాములు తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మినపప్పును తీసుకుని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. సన్నటి మంట మీద మినపప్పుని మధ్య మధ్యలో కలుపుతూ దోరగా వేయించడంలోనే అసలు టేస్ట్ అంతా ఉంది. ఈ విధంగా మినపగుళ్ళు కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఈ సున్నుండలు తినడానికి బాగుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక్కసారి జల్లించుకుంటే ఏవైనా పప్పు బదులు ఉండిపోతే వాటిని తీసేయచ్చు. ఇప్పుడు దీనిలో తురిమిన బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు 100 గ్రాముల వరకు కాచిన నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుని గట్టిగా ఉండలు చుట్టుకోవాలి. ఇలా కాచిన నెయ్యిని వేయడం వల్ల బెల్లం కరిగి పాకంలా తయారయ్యి ఉండలు చక్కగా వస్తాయి. మీకు ఒకవేళ ఉండలు సరిగ్గా రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకున్నాక ఇలా నొక్కి చూస్తే ఉండలా రావాలి. అలా రాకపోతే అప్పుడు మీరు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఉండలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు 2 చేతుల్ని ఉపయోగిస్తూ వీలైనంత గట్టిగా మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. అలాగే సున్నుండలతో ముడిపడి ఉన్న మీ చిన్ననాటి జ్ఞాపకాలని కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.